மாரி மலை முழிஞ்சில் மண்ணே கிடந்துறங்கும் சீரிய சிங்கம் அறிவுத்து தீ விழித்து வேறு மயிர் பொங்க வெப்பாடும் பெயருந்துதறி மூரி நிமிர்ந்து முழங்கி புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்னிங்கனே போந்தருளி கோப்புடைய சீரிய சிங்காசனத்திரிந்து யாம் వంద కార్యమారాయందరుళేలోరెంబావాయ్. గోపికలను చూచి కృష్ణుడు, అయ్యో నేను పోయి వారిని రక్షించవలసి ఉండగా వారే వచ్చారే అని బాధపడి, మీకేం కావాలి చెప్పండి అన్నాడు. అప్పుడు గోపికలు ఆస్థాన మండపానికి స్వామిని ఆహ్వానిస్తున్నారు. స్వామి ఎలా రావాలి? పర్వత గుహలో వర్షాకాలంలో కదలక మెదలక పరుండి నిద్రపోతున్న సింహం ఒక్కసారిగా మేల్కొని తీక్ష్ణంగా అటూ ఇటూ చూచి ఒక విధమైన వాసన గల తన వెంట్రుకలను నిక్కించి అన్ని వైపులా దొర్లి దులుపుకొని తన శరీరాన్ని ముందుకు వెనుకకు చాపి గర్జించి గుహ నుండి బయటకు ఎలా వస్తుందో అలాగా ఓ అతసీ పుష్పవర్ణ, నీ భవనం నుండి నువ్వు బయటికి వేంచేసి అద్భుత సింహాసనాన్ని అధిష్ఠించి మేము వచ్చిన పనిని తెలుసుకోవాలి అంటూ గోపికలు శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థించారు ఈ పాసురంలో.